టీఆర్ఎస్లో విలీనం చేయాలి టీడీపీని అని చెప్పేసి మోత్కుపల్లి వ్యాఖ్యలను మరి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు స్వాగతిస్తారా లేక పొత్తు పెట్టుకుంటారా విలీనం చేస్తారా అనేది మాత్రం చర్చ జరుగుతుంది. ఇక లక్ష్మీనారాయణ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఏదైతే మోత్కుపల్లి ఇచ్చిన ఆఫర్ ఏదైతే ఉందో ఈ విషయంలో టీఆర్ఎస్ ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే విలీనంకే మొగ్గు చూపుతుంది అనుకోవచ్చా లేక పొత్తు పెట్టుకుంటే బాగుంటుందా? ఎలా ఉంటే బాగుంటుంది అనుకో? ఇవాళ టీఆర్ఎస్ యొక్క ఆలోచన విధానం ఏంటో ఆ పార్టీ అధికారానికి వచ్చిన రోజు నుంచే మొదలైంది. టీడీపీని టార్గెట్ చేసింది, కాంగ్రెస్ని టార్గెట్ చేసింది, వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసింది, కడకు కమ్యూనిస్టులను సిపిఐని కూడా వదిలిపెట్టలా. ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలందరినీ తన వైపున తీసుకొచ్చుకునింది. మా సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా బహుళ పార్టీ వ్యవస్థ ఉంటుంది, బలపడాలి అని కోరుకుంటున్నారు సుధాకర్ రెడ్డి గారు. బలపడడానికి దోహదపడేటువంటి చర్యలైనా ఇవే. ఇవాళ ఎన్నుకోబడినటువంటి పార్టీల సభ్యుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని ఆయా పార్టీల్లో ఉండి ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలి. ఆ పార్టీలని నిర్వీర్యం చేసేటువంటి మరో పార్టీ ఉండకూడదు, ఏక పార్టీనే ఉండాలనేటువంటి ఒక ధోరణి ప్రపంచంలో ఏ విధంగా ఏకధ్రువ ప్రపంచం అని అమెరికా వాడు చెప్తూ ఉంటాడో ఆ విధంగా అన్ని దారులు టీఆర్ఎస్ వైపునే రావాలనేటువంటి వైఖరి ప్రదర్శన చేస్తూ బహుళ పార్టీ వ్యవస్థను మేము ఆహ్వానిస్తున్నాం, బలపడుతుంది, ఉంటుంది తెలంగాణలో అని సుధాకర్ రెడ్డి గారు బలబుద్ధి చెబితే ఆచరణ ఏంటి? మాటలు కాదు, ఆచరణ ఏం జరుగుతున్నది? అందువల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను మనం గౌరవించే వాళ్ళమైతే ఇతర పార్టీల నుంచి ఎన్నుకోబడినటువంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు, తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా మంత్రివర్గంలో చేర్చుకోవడం, ఫిరాయింపు నిరోధక చట్టాన్నే నవ్వుల పాలు చేయడం, వాళ్ళ యొక్క చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు పోవాలా, ముందు రాజీనామాలు చేసి రండి అనేటువంటి షరతు పెడితే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించినట్టు, విశ్వసించినట్టుగా ఉంటుంది. అందువల్ల రేపు విలీనం అంటే విలీనానికి వాళ్ళు అంగీకరిస్తే స్వాగతిస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి మనం చూస్తున్నాం కదా ఆచరణలో. రాజేష్ గారు నేను ఒకటి చెప్తా. ఆయన ఎవరండి? ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు మా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రమణ గారు అధ్యక్షుడు. మోత్కుపల్లి ఇండివిజువల్ ఆయన సొంత విషయం తప్ప పార్టీలో నిర్మాణం గురించి కానీ పార్టీలో చర్చ జరిగింది. విలీనమైన క్వశ్చన్ ఎక్కడ వస్తుంది నాకు అర్థం కాదు. కానీ మాది అక్కడ పార్టీ రూలింగ్లో పెట్టుకొని, అండమాన్లో మా కార్పొరేటర్లను పెట్టుకొని, తెలంగాణలో 8 లక్షల కార్యకర్తలను పెట్టుకొని, మాలాంటి వేలాది మంది లీడర్లను పెట్టుకొని విలీనం అనేది ఏడుకెళ్ళి వస్తుందని నాకు అర్థమైన కాదు. కాని పని అది. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నాను, తెలంగాణలో తెలుగుదేశం రాబోయే రోజుల్లో ఇప్పుడున్న 4-5 లీడర్లు పోయినా సరే రమణ గారు ఉంటారు. రమణ గారి నాయకత్వంలో 100% ప్రచారం జరుగుతుంది కదా. రమణ గారు కూడా దాదాపు ఎన్నికల సమయంలోనే ఆయన కూడా టీఆర్ఎస్ ప్రచారం చేస్తా ఉన్నారు. కార్యకర్తలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మినిస్టర్లు ఉన్నారు, రావుల గారు ఉన్నారు, పెద్దన్న గారు అందరు ఉన్నారు. ఎవరు పోయేవాళ్ళు లేరు. పోయేవాళ్ళు ఏదో ఒకటి రాయేసిపోతారు అంతే తప్ప తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విలీనం అనేది అసలు క్వశ్చనే లేదు. ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది వెళ్ళారు కదా. పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. రేవంత్ రెడ్డి గారు మధ్యలో వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోయిండు. ఆయన పునాదులు వేసినప్పటి నుంచి లేడు కదా. ఈరోజు కొంతమంది పదవుల గురించి పోతున్నారు, కొంతమంది ఇంతమంది చేసిన బిజినెస్ గురించి పోతా ఉన్నారు. ఎంతమంది పోయినా కూడా కార్యకర్తల బేస్ ఉన్న పార్టీ. తెలంగాణలో కమిట్మెంట్ ఉన్న, తిండికి లేకుండా ఆటో డ్రైవింగ్ చేసుకొని నైట్లో పొద్దుల రాజకీయం చేసినటువంటి డివిజన్ ప్రెసిడెంట్ మా హైదరాబాద్లో ఉన్నారు. అలాంటి కమిట్మెంట్ ఉన్న రాజకీయ నాయకులు మా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇంకా 10 మంది పెద్ద నాయకులు పోయినా సరే తెలంగాణలో తెలుగుదేశం ఉంటుంది. ఈ రోజు మోత్కుపల్లి వ్యాఖ్యలకు సంబంధించి మీ నాయకుడు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా? ఒకవేళ ఆయన యాక్షన్ తీసుకుంటేనేమో పొత్తు విలీనం లేదన్నట్లు, ఒకవేళ యాక్షన్ తీసుకోలేదంటే కనీసం మోత్కుపల్లి వ్యాఖ్యలు కూడా సమర్థిస్తున్నట్లే కదా మీ నాయకుడు. దీనిపై ఎలా ఉంటుంది? పొత్తు గురించి నేను చెప్పలేను, కానీ విలీనం అనేది 1000% అలాంటిది అసలు నామున్కిన్, అది సమస్య లేదు. రేపు నేను అంత కామెంట్ డిసిషన్ తీసుకుంటారా లేదని తెలియదు, కానీ రేపు మాత్రం పొలిట్ బ్యూరో కూర్చుంటారు, మా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, రమణ గారు ఉంటారు. వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆయన నాకు తెలిసినంత వరకు నరసింహులు గారు అట్లా గతంలో రేవంత్ రెడ్డి వెళ్ళే సమయంలో కూడా మోత్కుపల్లి గారు దాదాపు విషయం చెప్పాలి, ఆయన వెళ్తున్నా లేదా చెప్పాలి, యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసిన మోత్కుపల్లి గారు ఈ రోజు ఇట్లా మాట్లాడారంటే మరి ఈయనపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? నేను ఒకటే చెప్తున్నాను, రేపు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ మా రమణ గారు కూర్చుంటారు. నాకు తెలిసినంత వరకు ఈరోజు ఆయన ఒక ఎమోషనల్ అయ్యి పేపర్లోనేదో చదివి, నాకు తెలిసిన మేము అందరం కూడా రసూల్పూర్ ఉన్నాం, బాలకృష్ణ గారు అక్కడ వస్తే మేము అందరం ఉన్నాం. ఆయన ఒక్కడే అక్కడికి పోయిండు. మరి నేను ఒంటరినైనా అని ఆయన ఎమోషన్ ఫీల్ అయ్యిండు. ఆ ఘాటు పోయిన తర్వాత మరి మేమంతేమో అక్కడ ఉన్నాం, పెద్దిరెడ్డి అన్న కానీ మేము కానీ రావుల కానీ ఎవరు కనిపిస్తలేరు కదా అది తప్పండి. ఇప్పటికీ 100 సార్లు ఆయన పోవడం జరిగింది, బాబు గారు టైం ఇవ్వడం జరిగింది. 2 రోజులు అమరావతిలో కూర్చొని 2 రోజులు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది లాస్ట్ మంత్.
పబ్లిక్ జనరల్ బాడీ మీటింగ్ అయింది తెలంగాణది, తర్వాత 2వ తారీఖు ముఖ్య నాయకులతో అయింది. ప్రతి నెల ఇస్తుడు, ప్రతి గురువారం ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినా, ప్రతి గురువారం టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న మాలాంటలతోటి టెలికాన్ఫరెన్స్లో ప్రతి ఒక్కరికి టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడా లేక దాంట్లో మాట్లాడా కాదు, ఇక్కడ తెలంగాణలో నాయకుల ముందు మాట్లాడడం, కార్యకర్తల ముందు మాట్లాడడం, కార్యకర్తలకు ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత మీ నాయకుడికి ఉండాలి కదా. మీరు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన గ్రామాల్లో ఉన్న కార్యకర్తలకు తెలియదు కదా. 10,000 మందిని మొన్న జనరల్ బాడీ మీటింగ్ లో 7,000 మంది ముందు మాట్లాడడం జరిగింది, భరోసా ఇవ్వడం జరిగింది. తెలంగాణ తెలుగుదేశం ఏమయ్యే పరిస్థితి లేదు, గట్టిగా ఉంది, ఆధారపడి ఉంటుంది. ఈ రాష్ట్ర పార్టీ ఏదైతున్నదో ఇప్పుడే మా లక్ష్మీనారాయణ గారు అన్నట్టుగా నాయకత్వం అంత సామర్థ్యం ఉన్నట్టుగా నాయకత్వం లేదు కాబట్టి నాయకులు లేనప్పుడు కార్యకర్తలు ఏమంటారంటే ప్రత్యామ్నాయం చూస్తా అంటారు ఖచ్చితంగా. కాబట్టి ఎవరైనా లీడర్లే కావచ్చు, లీడర్షిప్ ఒక లీడర్షిప్ రమణ లీడర్షిప్ లో ఉన్నది, రమణ లీడర్షిప్ లో పనులు జరుగుతలేవు కాబట్టి కాబట్టి అందుకొరకే ప్రత్యామ్నాయం ఏం కావాలని చెప్పండి నరసింహులు గారు. కొంతమంది నాయకులు కూడా పదవుల కోసమే వాళ్ళు పాకులాడుతున్నారని చెప్పేసి లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు. ఇప్పుడు పదవుల కొరకు అనేటువంటిది ఒక తెలుగుదేశం వాళ్ళకే కాదు కదా, దేశవ్యాప్తంగా ఉండేటువంటి పార్టీలో మారుతున్నటువంటి వారి గురించి ప్రస్తావించాను. ఇప్పుడే నేను లక్ష్మీనారాయణ గారితో నేను కోరేది అదే. ఇప్పుడు చూసినరా బిఎన్ రెడ్డి గారు ఏమన్నారు, ఎంతమంది పోయినా మా క్యాడర్ ఉంటుంది, అందుకొరకు ఉంటుంది అని. ఆ విధంగా కొన్ని పార్టీలు తప్పకుండా ఉంటాయి. ఉన్నప్పుడు బహుళ పార్టీ అనేటువంటి తప్పకుండా ఎగ్జిస్టెన్స్ అయితే అలా తెలంగాణ ప్రాంతంలో ప్రశ్నించేటువంటి సిపిఎం నుంచి తీసుకుంటారు, బీజేపీ నుంచి తీసుకుంటారు, బీజేపీ నుంచి తీసుకుంటారు, కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఏ పార్టీ అయినా వదిలిపెట్టారా? ఏ పార్టీని వదిలిపెట్టరే. ఎందుకంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఆ ప్రభుత్వం 4 కాలాల పాటు బాగా పనిచేయాలంటే ఇప్పుడు ప్రతిపక్షం అనేది లేకుండా రాజేష్ గారు, మీరు కమ్యూనిస్టులు కానీ ఎన్నో ఏళ్ళ నుంచి అది జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, తెలుగుదేశం 20 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక పార్టీ, కాబట్టి 36 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఆ పార్టీలో అవకాశాలు ఉంటాయా? మా పార్టీలో అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కొత్త పార్టీ కాబట్టి ఈ కొత్త పార్టీలో ఎవరికైనా బ్రహ్మాండంగా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి దృక్పథంతో అందరూ వేరే వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీలో చేరుతున్నట్టే మీరు అన్నట్టుగా ఆ పార్టీలో చేరొచ్చు. డబ్బుల కాశించో పదవుల కాశించో ఆ పార్టీలో పదవుల దగ్గరికి రాలేవాళ్ళు. మన ప్రభుత్వం బ్రహ్మాండంగా నిర్వహణ జరగాలి కాబట్టి బంగారు తెలంగాణ కావాలి. మొన్ననే మందకృష్ణ మాదిగ విషయంలో మోత్కుపల్లి గారు బాగా తిట్టాడు, ఎస్సీలను అనగదొక్కుతున్నాడు. చూసిరా ఒక్క రోజులోనే ఆయనకి ఎంత మార్పు వచ్చిందో చూడు. కాబట్టి ఆ మార్పు వచ్చేప్పటికని చెప్తాను, అటువంటి వాళ్ళు చెప్తేనే సరి అయినటువంటి ప్రభుత్వం ఏదో తెలుసు. లక్ష్మీనారాయణ గారు, ఈ రోజు ఇది ఆంధ్ర పార్టీ అని ఒక ముద్ర పడడంతో ఈ రోజు తెలంగాణలో టీడీపీ మనుగడ లేదు అని అనుకోవచ్చా? ఇప్పుడు ఆంధ్ర పార్టీ అని ముద్ర పడితే విభజన తర్వాతనే 15 సీట్లు ఎట్టా గెలిచారు? పోయిన కార్పొరేషన్ ఎన్నికల్లో 5-6 లక్షల ఓట్లు ఎలా వచ్చినాయి? ఆ ప్రజలు తెలంగాణ వాళ్ళు కాదా? ఏ పార్టీ? అందువల్ల విమర్శలు చేసేటప్పుడు సహేతుకంగా హేతుబద్ధంగా ఉండాలి. ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీ ఏ ప్రాంతానికి సంబంధించి. ప్రాంతీయ పార్టీనే తెలుగుదేశం పార్టీ ఈనాటికి కూడా. వాళ్ళు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర పార్టీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు అన్నారు కదా, ఇది ఆంధ్ర పార్టీ ఇక్కడ లేదు అనేది. ఇప్పుడు మీరే చెబుతున్నారు అది ఆంధ్ర పార్టీ అని చెప్పి చెబుతూనే టీడీపీ విలీనం అయిపోతే ఇక్కడ టీడీపీ ఆంధ్రప్రదేశ్లో బలపడుతుంది, మేము ఇక్కడ బలపడతాం, సఖ్యతగా ఉంటామంటే ఎట్ట సాధ్యమవుతుంది? ఉన్న వాళ్ళని మింగేసి మనం స్నేహంగా ఉంటామంటే సాధ్యమవుతుందా? అందువల్ల ఏ పార్టీని కూడా అది ఏ ప్రాంతీయ పార్టీనా జాతీయ పార్టీనా నిర్ధారించాల్సింది ప్రజలు. అది ఎన్నికల్లో వచ్చే ఓట్లను బట్టి ఉంటుంది. నాయకులు ఉండడం ఊడిపోవడం పార్టీలు మారడం మీద ఆధారపడి ఉండదు, ప్రజల ఆదరణ పైన అది ఆధారపడి ఉంటుంది. కానీ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఎక్కడ కూడా ఏ పార్టీ గెలవలేదు, మొత్తం టీఆర్ఎస్ సీట్లే స్వీప్ చేసింది. కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, కార్పొరేటర్ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ఉప ఎన్నికలు కావచ్చు, ఇక ఎక్కడ కూడా ఏ పార్టీ గెలవలేదు, కేవలం టీఆర్ఎస్ఏ గెలిచింది కదా. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వాలు అనుసరించే విధానాలపైన రాబోయే సార్వత్రిక ఎన్నికలు 2019లో ఎవరికి ఏ ఆదరణ ఉన్నది ప్రజల నుంచి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరే ఇంతకుముందు ప్రస్తావన చేశారు,
మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేసి ఇవాళ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని మోత్పల్లి గారే విమర్శించారు 24 గంటలకు ముందే అని. అలాగే వివిధ రాజకీయ శక్తులు పునరేకీకరణ వైపున ప్రయత్నాలు చేస్తున్నాయి, కూటములు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు జేఏసీ చైర్మన్ గా ఉండే గతంలో ఉన్నటువంటి వ్యక్తే ఒక పార్టీ కొత్త పార్టీ పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారని చెప్తున్నారు. అంటే తెలంగాణ గడ్డ పైన రాజకీయాలకు సంబంధించిన పునరేకీకరణ చర్యలు అనేకం జరుగుతున్నాయి, అనేక రూపాల్లో. అవి ఏ రూపం సంతరించుకుంటాయో ఒక 6 నెలలు వేసి చూస్తే మనకు తెలుస్తుంది. ఇవాళ అనేక చర్యల్లో సానుకూలమైనటువంటి విధానాలు టీఆర్ఎస్ అనుసరిస్తున్నటువంటి మాట వాస్తవమే. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలాగే ప్రజాస్వామ్య విషయాలకు వచ్చేటప్పటికి ధర్నాలు చేసుకోవడానికి, నిరసన తెలియజేయడానికి కూడా అవకాశం లేదే అనేటువంటి భావనలు కూడా వస్తున్నాయి. అనేక సమస్యలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సానుకూల ప్రతికూల విషయాలని ప్రజలు రాబోయే ఎన్నికల్లో ప్రాతిపదికగా కొనబద్దలుగా పెట్టుకొని తీర్పిస్తారు. అంతవరకు వేచి చూస్తే తప్ప ఈ ప్రభుత్వం అంతా మంచిగా చేస్తున్నది, అంతా తప్పు చేస్తున్నది అని విమర్శలు మనం ఇప్పుడు విశ్లేషించుకోవచ్చు. మొదలే అన్న మన తెలంగాణలో ప్రశ్నించేటువంటి ఒక తత్వం ఉన్నటువంటి ఒక జనం ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో బహుళ పార్టీలు ఎగ్జిస్టెన్స్ అవుతాయి. ఇవాళ తెలుగుదేశం పైన ఇంకొక పార్టీ వస్తుంది. మీరే అన్నారు ఇప్పుడు జేఏసీ అధ్యక్షుడు ఎవరైతే ఆయన కొత్త పార్టీ చేసి ఇంకా కొత్త పార్టీ లేదు, ఇంకో ఆయన కూడా ఇంకో కొత్త పార్టీ పెడతాడు. కాబట్టి వేరే రకాలుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ పార్టీలు ఉండవి అనేటువంటి మాట లేదు. ఒక పార్టీ విలువైనా ఇంకో పార్టీ పుట్టుకొస్తుందని ఉంటాను. సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మన మోత్కుపల్లి గారు మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. సరే ఓకే, వెళ్తే వెళ్ళని నాయకులు వెళ్ళాలి కానీ కార్యకర్తలు ఎవరు వెళ్ళారు, ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎవరు కూడా టీడీపీలో ఉండే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపే రావాలి అని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చారు. అంటే ఆయన అన్నది ఏమిటంటే కాంగ్రెస్ వైపు వస్తాడట. అంటే అందరూ మాత్రం మోత్కుపల్లి వెంబడి ఎవరు పోవద్దని అంటాడు. ఆయన పోయేనాడే చెప్పిండు. ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్తున్నాడు ఆయన అంటేనే అయిపోతుందా? బీసీల పక్షాన ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళే టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఆయనే కాంగ్రెస్ పార్టీలో పెట్టుబడిదారు వర్గానికి సంబంధించినటువంటి పార్టీలో చేరిన ఆయనే బీసీలకు ప్రాతినిధ్యం చేసేటువంటి పార్టీ మా పార్టీ. ఇవాళ మా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండు 90% జనం బడుగు వర్గాలకు సంబంధించిన జనం ఉన్నది, 90% రిజర్వేషన్లు ఉండాలని. ఏ మొనగాడే అన్నాడో చూపిస్తున్నా. నీ కాంగ్రెస్ పార్టీ అంటారా చెప్పు. ఒకటి రాజేష్ గారు, ఇక్కడ లీడర్లు కొంతమంది టీఆర్ఎస్లోకి పోవచ్చు, కొంతమంది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్లోకి పోయి ఉండొచ్చు. కానీ కార్యకర్తలు మాత్రం కొడంగల్లో కానీ ఎక్కడ చెక్కురు చెదరలేదండి. మొన్న కూడా కొడంగల్లో వేలాది మంది వచ్చిండ్రు. నేను చెప్పేది ఏంటంటే చేసుకొని ఈ రోజు ఎట్లా కుట్ర జరుగుతుందంటే, మీరు ఇంకో విషయము, మీరు రేవంత్ రెడ్డి మీ పార్టీ నుంచి గెలిచాడు, ఆయన ఎందుకు మీరు డిమాండ్ చేయట్లేదు? రాజీనామా ఎందుకు చేయకుండా చేయాలి కదా. ఈ రోజు మీ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి రాజీనామా చేసి వెళ్ళాలని చెప్పాలి. కనీసం మీ నాయకుడు కూడా చెప్పట్లేదు. రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడుకి పంపించానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి పంపించాడా లేదా అనేది కూడా మీ నాయకుడు చెప్పాలి కదా. ఒకటి రేవంత్ రెడ్డి గారికి సిన్సియారిటీ ఉంటే రాజీనామా అంటే పార్టీకి రాజీనామా లెటర్ ఇచ్చిండు, అంతేగాని ఇచ్చిండు అంతే తప్ప ఎమ్మెల్యేకు ఇచ్చేది రాజీనామా ఎవరికి ఇస్తారు? మీ నాయకుడు స్పీకర్కి ఇస్తారు. మా చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు. మేము ఈ రోజు చేసి తకాయించిపోతే కోర్టుకు పోతే మీ దగ్గర మీ మీదనే కేసులు వేసి ఎవరైతే కేసు వేసిండో దయాకర్రావు గారు మీ దగ్గర ఉన్నారు, దయాకర్రావు గారు మీ దగ్గర ఉన్నారు. కేసు పరిస్థితి లేదు. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా మీరు కోర్టు కేసిన వాళ్ళు కూడా మీ దగ్గరే ఉన్నారు. నేను అదే చెప్తున్నా, రాబోయే రోజుల్లో నేను చెప్తున్నాను, రమణ గారి నాయకత్వంలో అద్భుతాలు చూడబోతారు మీరు అందరు కూడా. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ రేపు రాబోయే రోజుల్లో మీరు చూడండి. ఎట్లా నేను ఉట్టిగా ఆశామాషి చెప్పడం లేదు. మేము శిక్షణ తరగతులు పెట్టుకున్న తర్వాత బడుగు బలహీన వర్గాలలో నిజంగా కూడా ఈ రోజు బీసీలలో కానీ బీద వాళ్ళలో ఈ రోజు అన్నగారి పెట్టినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ కానీ మహిళా రిజర్వేషన్ కానీ ఏదైతే పెన్షన్ విధానం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మా నాయకుడు జాతీయ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు,
గతంలో ఇక్కడ ఉందండి మీ జాతీయ పార్టీ 100% తెలంగాణలో పార్టీ అంతా వదిలేశారు కదా, ఏం వదిలేయలేదు. పక్కన రాష్ట్రాన్ని వదిలేశారు కదా. రాజేష్ గారు ఎక్కడ వదిలేయలేదు. 100% మా చంద్రబాబు నాయుడు మాకు హిమ్మత్ ఉంది, ఆయన ఇస్తున్నాడు, ఆయన దశ దిశ చూపిస్తా ఉన్నాడు. రమణ గారి నాయకత్వంలో మీరు చూసి ఈ రోజే ఇంటింటికి తెలుగుదేశం నడుస్తూ ఉంది. నాయకులు అయినా కూడా అన్ని నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఒక విషయం చెప్పండి, ఈ రోజు మోత్కుపల్లి గారు మాట్లాడిన విషయం ఏదైతుందో దీనిపైన మీరు ఆయన పైన యాక్షన్ తీసుకుంటారా, లేక ఆయన మీరు ఏమైనా బుజ్జగించబోతున్నారా, ఏం చేయబోతున్నారు? ఒకటి, ఏ పరిస్థితుల్లో ఆ విధంగా మాట్లాడొచ్చిందో అడగడం మాత్రం చెప్పాడు కదా ఏ విషయం అనేది. ఆ విషయం మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మాది కూడా డిసిప్లిన్ కమిటీ ఉన్నది, చంద్రబాబు నాయకత్వంలో పోలిట్ బ్యూరో కూర్చుంటుంది, ఏం చేయాలని వాళ్ళు నిర్ణయిస్తారు. ఆయన కూడా సంజాయిసి అడుగుతారు. ఆయన పెద్ద సీనియర్ నాయకుడు, ఉట్టిగా ఆశామాజీ కూడా మాట్లాడాడు కదా, ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో ఆ విధంగా మాట్లాడిండు, ఎమోషనల్గా మాట్లాడిండా, ఏమైందనేది ఆయన 83 నుంచి ఉన్నాడు. కాబట్టి ఆయన నాకు తెలిసినంత వరకు ఎమోషనల్ గానే మాట్లాడిన. కొంతమంది మోత్కుపల్లి గారి వ్యాఖ్యలను కూడా కొంతమంది మీ దాంట్లో సీనియర్లు కూడా సమర్థిస్తున్నారు. మరి మీ వరకు వచ్చిందో లేదా? మరి ఇక సీనియర్ల సంగతి ఇంతకుముందు చెప్పినాం కదా, కొంతమంది సీనియర్లు ఉండొచ్చు, కానీ నాయకులు పోయినా కూడా కార్యకర్తలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వెళ్తాడనే అనుమానాలు ఉన్నాయి మీ పార్టీలో. ఇక మేము ప్రిడిక్షన్ చేయలేము కదా, నేను జ్యోతిష్ని కాదు, ఏ పార్టీలో పోతాడు ఆయన, లిబర్టీ పెద్ద నాయకుడు, ఆయన గురించి మా ఏ పార్టీకి పోతాడని చెప్పే అర్హత కూడా నాకు లేదు. కాబట్టి ఏదైనా కూడా ఈ పార్టీలో పుట్టి పెరిగినటువంటి నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ముందుకు వచ్చి కాపాడవలసిన బాధ్యత నరసింహన్న మీద ఉంది. ఆయన చెప్తున్నాడు కదా, ఎందుకు ఇవ్వలేదు? రెండో విషయం ఏంటంటే, నేనే భుజాన వేసుకొని పార్టీని నడుపుదామంటే నాతో ఎవరు కాబట్టి 2 రోజుల కింద చెప్తున్నా, శిక్షణ తరగతిలో నరసింహులు గారు 3 బ్యాచ్లలో రాత్రి 7 గంటల దాకా ఉండి 2 రోజులు పక్కేటు మన టీడీపీ ఎమ్మెల్యే నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఉదయం మీటింగ్ ఉండి సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి వస్తే నేనేం చెప్పలేను. కానీ 3 బ్యాచ్లలో ఈ రోజు పార్టీ పరిస్థితి ఎందుకు ఎట్లా వచ్చింది? ఈ రోజు 1 by 1 సీనియర్లు అంతా కూడా వెళ్లే పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది సమీక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. బేరుగాంచినటువంటి వాళ్ళు ఎంతో మంది నాయకులు, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారంటే పార్టీ ఒకసారి విశ్లేషణ చేసుకోవన్నా వద్దా? నాయకులు ఈ రోజు మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళంతా కూడా మీ నాయకులు తిట్టిన వాళ్ళే కూడా మీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మా పార్టీ మమ్మల్ని తిట్టి వ్యక్తిగతంగా కాదు, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి, మేము కూడా భాగస్వామ్యం అవుతాం అని రానియండి. టిఆర్ఎస్ పోలీసు రాజ్యం నడుస్తా ఉంది. ప్రతి కాంట్రాక్ట్ లేబర్ పర్మనెంట్ చేస్తున్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇంతవరకు లేదు. హుసేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళలాగా చేస్తున్నారు, హార్మోనియాలు వస్తున్నారు. ఇదే నా బంగారు అంటే వేరే పార్టీలు చచ్చిపోతారు దెబ్బకు. ఈ రోజు చచ్చిపోయే పరిస్థితి ఉంటది. ధన్యవాదాలు సుధాకర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. బిఎన్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇక ఈ రోజు మోత్కుపల్లి మాట్లాడిన విషయం ఏదైతే ఉందో, వ్యాఖ్యలు టీఆర్ఎస్లో విలీనం చేయాలా టీడీపీ అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుంది. మరి ఈ విషయానికి సంబంధించి మరి టీడీపీ జాతీయ నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరి మోత్కుపల్లి వ్యాఖ్యలను సమర్థిస్తారా లేక ఆయన పైన వేటు వేస్తారా ఏందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మళ్ళీ కలుస్తాం. నమస్తే.